ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ఇతర మాధ్యమాల వాళ్ళకి శుభోదయం. సార్, సో గుడ్ టు సీ యూ సార్. వెల్కమ్ టు హైదరాబాద్ సార్. నా పేరు రాకేందు మౌళి అండి. నా పేరు రాకేందు మౌళి అండి. నేను రచయితని, నటుడిని. అదండి. నెక్స్ట్ అది అది హీ ఈస్ ది సన్ ఆఫ్ ది గ్రేట్ వెన్నెలగంటి, మా బావ. ఈ సినిమాకి రాజేంద్ర కుమార్ అంకుల్ మాటలు అందిస్తే దాని డబ్బింగ్ వర్షన్ మొత్తం నేను చేయాల్సి వచ్చింది, చేసి పెట్టానండి. అది నా పాత్ర ఈ సినిమాలో. ముందుగా రామ్చో గారు, నేను పాట విన్నాను, చాలా అద్భుతంగా ఉంది. చిన్మయ్య గారు చాలా అద్భుతంగా పాడారు. సురేష్ కృష్ణ గారి గురించి చెప్పేంత ఏజు, వయసు, అనుభవం నాకు సరిపోదు. కానీ మీ సినిమాలు నేను దాదాపు అన్నీ చూశానండి, అన్ని థియేటర్లో చూశాను. ఒక్క ప్రేమ తప్ప, అప్పటికేం పుట్టలేదు కాబట్టి. అది నేను ఈటీవీలో వేసినప్పుడు నేను చూసిన సందర్భం జరిగింది. అప్పటి నుంచి మీరు కేబీ గారి దగ్గర పనిచేశారని తెలుసు. ఆ తర్వాత నాన్నగారితో మీ అసోసియేషన్ భాషా సినిమా మీరు చేయాల్సి వచ్చింది. సో దట్ వాజ్ గ్రేట్ అండి. అది రజనీకాంత్ గారికి అక్కడి నుంచి తెలుగుకు ఒక పెద్ద మైల్ స్టోన్ పడింది. సో మీ వర్క్స్ అన్నీ చాలా క్లోజ్గా అసోసియేటెడ్. మాస్టర్ సినిమా కావచ్చు, ఆటో డ్రైవర్, అవన్నీ నేను ఇక్కడ చూశాను. కాబట్టి ఐఎమ్ సో గ్లాడ్ టు వర్క్ విత్ యూ అండి. అండ్ మా అంకుల్ రాజేంద్ర కుమార్ అంకుల్ గారితో పాటు కలిసి అసోసియేట్ అవ్వడం చాలా గొప్పగా ఉంది. చిన్నప్పటి నుంచి నాన్నగారు ఫ్రెండ్స్గా అలా ఆయనతో చూడడం నుంచి ఇక్కడ ఆయనతో కలిసి పనిచేయడం చాలా గొప్పగా అనిపిస్తుంది. అండ్ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో బాబా వారి గురుకృప మీ అందరికీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గురుకృపా ప్రాప్తిరస్తు. అండ్ ఇందులో ప్రతి ఒక్కళ్ళు పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు చాలా లీనమై చేశారండి. అంటే అది బాబా గారే చేయించారేమో అన్న ఫీలింగ్ అనిపించింది. జగపతి బాబు గారు కూడా అదే మాట అన్నారు. ఆయనతో నేను డబ్బింగ్ చెప్పిస్తున్న సందర్భంలో. సో అందులో ఒక పర్టికులర్ సీక్వెన్స్ కూడా అంతే. ఆయన బాబాగా మారిపోయి, ఆ బాబాలో మమేకం అయిపోయి, నేనే బాబా మనమే బాబా అన్న సిద్ధాంతంతో ఆయన ఒక పర్ఫార్మెన్స్ చేసిన సీన్ ఉంటుందండి. చాలా అత్యద్భుతంగా చేశారు. అలాంటి ఒక వాయిస్ డివినిటీని తీసుకొద్దామని డబ్బింగ్లో మేము ప్రయత్నించాము. సో అలాగే సుహాసిని గారు కావచ్చు, వైజీ మదన్ గారు కావచ్చు, ఎవ్రీబడి, తలేవాసి విజయ్, నేలగల్ రవి గారు, అందరూ ఎవ్రీబడి ఈ సినిమాలో చాలా లీనమై చేశారండి. ఈ సినిమా మొత్తం ఒక మీకు ఆధ్యాత్మిక చింతన కలుగుతూనే ఉంటుంది ఎండ్కి వచ్చే వరకు కూడా. సో మీరు బాబా గారితో మమేకమై ఈ సినిమా చూస్తున్న అనుభూతి మీకు తప్పకుండా కలుగుతుంది. దానికి దోహదపడ్డ సురేష్ కృష్ణ గారికి థ్యాంక్ యూ. ఒక గొప్ప సినిమా చూసిన అనుభూతి మీకు కలుగుతుంది. దయచేసి అందరూ ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.